వసంత్. వదినా, ఆ అమ్మాయి ఎవరో చాలా సేపటి నుంచి అన్నయ్యనే చూస్తుంది. నీకు కోపం రావడం లేదా? సరోజ. నేను అదే చూస్తున్నా వసంత్. మీ అన్నయ్య అలా ఎంతసేపు పొట్ట వెనక్కి లాగి ఊపిరి బిగబట్టి ఉంటాడా అని. వినయ్. అరే అరవింద్, ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుందిరా. అరవింద్. ఏంటవి? వినయ్. ఒకటి, పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కొనాలి. 2, వాళ్ళ దగ్గర లేవు కనుక మనం కొంటే గొప్పగా ఉంటుంది. అప్పారావు. ఈ కాలంలో మనుషులకి భక్తిభావం తగ్గిపోయింది సార్. సుందరం. నిజం చెప్పారు. ఇంతకీ మీలో భక్తిభావం ఉందా? అప్పారావు. అదేంటి మాస్టారు అంత మాట అన్నారు? నేను రోజూ లేచిన వెంటనే ఫోన్ తీసి దేవుడి స్టేటస్ పెట్టకుండా ఏ పని చేయను. సురేష్. ఏరా కిషోర్, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తానని వెళ్ళావు, ఏమైంది? కిషోర్. అందుకే కదా బాధపడుతున్నాను. సురేష్. ఏమైంది? నీ ప్రేమని కాదందా? కిషోర్. అలా అన్నా అంత బాధపడేవాడిని కాదు. ఆమె జెరాక్స్ షాపు దగ్గర ఉన్నప్పుడు లెటర్ ఇచ్చాను. దాన్ని తీసుకుని ఎన్ని అని అడిగింది. నాకు అర్థం కాక 10 అన్నాను. అంతే. ఆ లెటర్ను 10 కాపీలు తీయించి నా చేతిలో పెట్టింది. పెద్ద రంగేమీ కాదు, కానీ అందంగా ఉండేది. చెప్పుకోదగ్గ రూపం కాదు, కానీ సరిగ్గా నాకు సరిపోయేది. నన్ను హత్తుకుని ఉన్నంతసేపు ఎంతో హాయిగా ఉండేది. నన్ను ఎంతలా ప్రేమించిందో తెలియదు కానీ, నా ప్రతి అడుగులోనూ నాతోనే ఉండేది. గుడిలోకి, పూజలోకి వచ్చేది కాదు, కానీ నా కోసం ఎదురుచూస్తూ ఉండేది. అలాంటిది ఎవడి కన్ను పడిందో తెలీదు, ఎత్తుకుపోయాడు. మళ్ళీ అలాంటిది దొరుకుతుందో లేదో తెగ గుర్తొస్తుంది నా చెప్పుల జత. కొడుకు. అదేంటి నాన్న, ప్రోగ్రెస్ కార్డుపై సంతకం చేయకుండా వేలిముద్ర వేస్తున్నావు? తండ్రి. నీ మార్కులు చూసి ఇంగ్లీష్లో సంతకం పెడితే నా పరువు పోతుంది కనుక. భార్య. ఏమండి, పెళ్ళికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పేవారు, ఇప్పుడు ఏమైంది? భర్త. ఏమీ లేదు, ఇప్పుడు నాకు నయమైంది.